అప్పుడు బొక్కపడేది నాలాంటి వాళ్ళకే కదా సార్ అన్న. నువ్వు భలే చెప్తావా ఏంటంటిది బాగానే ఉంది నువ్వు అన్నది, కానీ ఎవరికాడి జీతం పెరగాలని కోరుకుంటున్నారు కానీ ఇది లేదు తప్పదు అని చెప్పేసి హైక్ ఆ రేంజ్లో ఇచ్చారు. ఆ తర్వాతనే ఈ వ్యవస్థల పతనం బిగినైంది. ఈ హైక్ వీళ్ళు 100 చేశారు, 100%. మిగతా వాళ్ళు చచ్చినట్టు జీతాలు ఆ స్థాయిలో పెంచాల్సి వచ్చింది. మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, ఛానళ్ళకి ఖర్చు ఎక్కువైపోయింది, ఆదాయం తగ్గిపోయింది. ఫలితం ఏమైపోయింది? ఛానళ్ళు డబ్బులు ఎలాగోలో సంపాదించాలి. బ్లాక్ మెయిలింగ్లు చేస్తున్నాయా, లేకపోతే కనుక పార్టీలకు తొత్తులుగా పనిచేస్తున్నాయా అంటే అప్పటిదాకా నిజాయితీతో కూడిన ఒక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. అప్పటి నుంచి మీడియా వ్యవస్థ సర్వనాశనం అవడానికి కారణమైంది అప్పటి నుంచినే. అట్లాగే ఇక్కడ మనం ఏమైపోయిందంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ విధానం తీసుకొచ్చాక ఒక్కసారిగా భారం పడిపోయింది. 5 ఏళ్ళు హ్యాపీ బాగుంది, వాటి తర్వాత జీతాలు ఎవడివ్వాలా? మనమే ఇవ్వాలి. రెవెన్యూలో జీవితకాలం ఎవడు భర్తీ చేయడు కదా. ఈలోపు మళ్ళీ హైక్ కావాలన్నారు, మళ్ళీ ఒక 20% అన్నారు. అంటే 7-8 ఏళ్లలో 60%, 62% హైక్ వచ్చేసింది. అప్పుడు ఇంకా వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వానికి అంత ఆదాయం పెరుగుతుందా? ఎక్కడి నుంచి పెరుగుతుంది? హైదరాబాదా లేదు, రాష్ట్రమా విడిపోయి దారుణంగా ఉన్నాం మనం. పెట్టుబడులు మనం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఓ రకంగా. ఏనాటి నుంచి ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నాయి. ఇవాళ పరిశ్రమ పెడితే దాన్ని లాభాలు వచ్చి పన్నులకి ఎప్పటికి కట్టాలి మనకి 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత. ఈ లోపుగా ఎక్కడి నుంచి వస్తే ఇట్లాంటి సిచ్యుయేషన్ ఆల్రెడీ ఫేస్ చేస్తుంది రాష్ట్రం. వచ్చే డబ్బులంతా జీతాలకు పోతుంది.